స్వాతి నాయుడు ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నది. నాకు దాదాపుగా 10, 12 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు. హ్మ్. అంటే అందుట్లో ఒక్కొక్కరిగా మోసం చేసుకుంటూ ఆ! వచ్చిర్రని అన్నారు. హ్మ్. అంటే ఆ 10, 12 మందిని మీరు లవ్ చేసే టైంలో హ్మ్. ఒకరు ఇద్దరిని మోసం చేస్తే మూడో వ్యక్తికి ఎట్లా కనెక్ట్ కావాలనేది ఒక ఆలోచన అయితే మనకు ఆ! మొదలవుతుంది. అవును. అంటే అలాంటి ఆలోచన రాకుండా మీరు లవ్ చేసిర్రా అబ్బాయిలను 12 మందిని? లేకుంటే శృంగారం కోసం లవ్ చేసిర్రా? ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర ఏదైతే మనం మోసపోయామో, నెక్స్ట్ పర్సన్ దగ్గర ఆ విషయంలో జాగ్రత్త పడేదాన్ని. అవును. అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్‌కి మనం ఫుల్‌గా గుడ్డిగా నమ్మిన తర్వాత, అతను నన్ను మోసం చేసి వేరే ఆమెని పెళ్లి చేసుకున్నాడు కదా! ఇంకోటేంటంటే అబ్బాయిలు మెయిన్‌గా చీటింగ్ నన్నెక్కడ చేశారంటే, నాతో బానే ఉండేవాళ్ళు. నేను ఫోను పెట్టేసిన తర్వాత నాకు తెలియకుండా వేరే వేరే అమ్మాయిలతోటి ఓకే. మాట్లాడుతూ సీక్రెట్ రిలేషన్‌షిప్ మెయింటైన్ ఓకే. చేసేవాళ్ళు. అది తెలిసాక నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ వేరే అతనొచ్చినప్పటికి నేను చెక్ చేసేదాన్ని. ఎందుకంటే పాతవాడు ఇలా చేశాడు. నువ్వు అవును. చేస్తావో లేదా అందుకనే ఏదైనా నువ్వెవరితో మాట్లాడినా నేను లైన్‌లో ఉంటా. అంటే అది శాడిజం కాదు. ఏంటంటే జీవితం నేర్పిన అవును. పాఠాలనమాట. ఎందుకంటే నాకు అన్యాయం జరుగుతదేమో. నేను నేను లవ్ చేశాను. నువ్వు నా సొంతం కాబట్టి నేను చెకింగ్ చేస్తున్నా. అలా ఉండడం. ఆ విషయం వాళ్ళకి నచ్చేది గాదు. నచ్చక కొంతమంది విడిపోయారు. ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఎలా అంటే ఓన్లీ మనీ కోసమే నా దగ్గర ఉండడం. కాబట్టి నెక్స్ట్ ఇంకో బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పటికి అసలు మనీ అనేది మన మధ్య ఒద్దు. మనీ ఓకే. మ్యాటర్ అనేది అస్సలకి వద్దు. అలా అన్నమాట. ఈవెన్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న మా హస్బెండ్‌కి కూడా తను కూడా కొద్దిగా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా. ₹1 కూడా అంటే ఆయనకి ఆల్కహాల్ అంటే చాలా ఇష్టం. మందు, సిగరెట్ అన్నీ మానేసి నువ్వు ఉండాలి. అలా ఉండగలిగితేనే మనం కలిసుంటాం. 3 మంత్స్ అలాగే ఉన్నారు. అప్పుడు పెళ్లి హ్మ్. కాకముందు. ఓకే. గుడ్ బావున్నాడు అనుకున్నా. ఇప్పుడు రచ్చ రచ్చ. ఫుల్ బాటిల్ తాగందే 2 ఫుల్ బాటిల్స్ తాగందే రోజు గడవదు. అప్పుడట్లా ఇప్పుడిలా. సో, నేను కూడా బాయ్ ఫ్రెండ్స్ నుంచి నేర్చుకున్నాను. కాకపోతే అంటే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఒకరిని లవ్ చేస్తేనే ఆటోమేటిక్‌గా అమ్మాయిలకు అర్థమైపోతది. అవును. నెక్స్ట్ వచ్చే వాడితో ఏ విధంగా మనం ముందుకు సాగాలనేది. అవును. ఒకవేళ వానితో జర్నీ చేసినా సరే, వాడు ఒకవేళ మోసం చేసినట్టుంటే అది ఎంత దూరమైనా సరే నేను ముందుకు సాగి వాడినే పెళ్లి చేసుకుంటా అనే అవును. ధీమాలో ఉంటారు. అంటే అవును. ఆ ఉద్దేశ్యం మీకెప్పుడు రాలేదా ఆ! అట్లా? నేను నన్ను లవ్ చేసిన వాళ్ళకే నేను పెళ్లి చేసుకోవాలని నేను చాలా పోరాడాను. హ్మ్. అయితే వాళ్ళు సడెన్‌గా మాయమైపోయారు. ఓకే. అంటే నేను వాళ్ళ ఎనక పడుతున్నాను కాబట్టి, వాళ్ళుండే ప్లేస్ నుంచి వెకేట్ చేసి ఎళ్ళిపోయారు. ఇంక వాళ్ళెక్కడున్నారో ఏమో నాకు తెలీదు. ఓకే. ఫోన్స్ కూడా లేవు. అలా ఇంకా ఎన్ని రోజులని నేను వాళ్ళ కోసం వెతికి, వెతికి అయితే మీరు చెప్పింది కరెక్టే. ఒకవేళ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా కొన్ని జరిగాయి. హ్మ్. ఇప్పుడు ఈ 12, 13 మందిలో ఇద్దరు మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అయితే వాళ్ళకి మ్యారేజ్ అయిందని నాకు తెలీదనమాట. నాతో లవ్‌లో ఉన్న తర్వాత ఫోన్స్ వస్తుంటే, మెసేజెస్ వస్తుంటే ఎవరు అంటే, ఇగ మెల్లమెల్లగా నాకు పెళ్లయింది. కానీ నాకిష్టం లేకుండా డీజే లక్కీ అని ఒకతనున్నాడు. ఓకే. అతననమాట. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. అంటే నేనన్నా, "నువ్వు నాతో ఏమున్నా ఓపెన్‌గా చెప్పేసేయి. మళ్ళా మళ్ళా నేను తీసుకోలేను. అంతే ఇంకేం లేదన్నాడు." మళ్ళా కొన్ని రోజులు పోయాక చూస్తే, ఒక పాప గూడా ఉందని తెలిసింది. హ్మ్. అదేంటి అంటే, ఏం నేను ఆ రోజే చెప్పాను కదా! ఇక ఒకసారి మనం లవ్ చేసాక ఎట్లుంటుందంటే, వాళ్ళెంత మోసగాడైనా సరేలే ఓకే చేసేద్దాం. మారతాడులే ప్లీజ్. అంటే మనలో ఉన్న ప్రేమ అనేది ప్రతి దాన్ని యాక్సెప్ట్ జేస్తుందనమాట. సరే పర్లేదు. ఇంకోసారి ఇలా చేయకు. సరే పర్లేదు మంచిగుందాం. ఈవెన్ ఇప్పుడు మా హస్బెండ్ గూడా తప్పుల మీద తప్పులు జేస్తూనే ఉంటాడు. ఓకే. నేనేంటంటే ఇంగ ఏం జేయాలి? విడిపోయి ఏం జేయాలి? పాపకి ఇబ్బందవుతది. బికాజ్ సరే నాకెవడన్నా పెళ్లి అంటే మళ్ళీ ఏ అమ్మాయైనా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. కానీ పిల్లలకి ఫాదర్ లవ్ అనేది ఎవరు ఇవ్వరు కదా! ఓకే. ఎవరైనా అంతే కదా! నువ్వు మారు, నువ్వు మంచిగుండు అని ఈ రోజుకి చెప్తా. మా ఆయన ఈ రోజుకి నన్ను మోసం చేస్తూనే ఉంటాడు.